ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అనే భయంతో పారిశ్రామికవేత్తలు ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు అనేది ఆయన కీలకంగా చేసిన వ్యాఖ్య. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని భయంతో పారిశ్రామికవేత్తలు ముందుకు రాకపోవడం ఏంటి, లేదా మళ్ళీ తాము అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారా? ఈ చర్చ అయితే నడిచింది. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఆ మాటలను నిజం చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయా అనేది ఒక పెద్ద చర్చ. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు భయపడకుండా ముందుకు రావాలి రాజధాని ప్రాంతానికి పెట్టుబడులు పెట్టడానికి అంటే ముందు రాజధాని ప్రాంతాన్ని అమరావతిని ఒకే చోట ఉంచుతాం, అమరావతికి మేము కూడా కట్టుబడి ఉన్నాం అనే ప్రకటన చేయాలి. అది ఎక్కడా ఎలాంటి ప్రకటన చెయ్యట్లేదు. చెయ్యకపోగా మావిగన్ అంటున్నారు, లేదా తాము అధికారంలోకి వస్తే విజయవాడ గుంటూరుని అభివృద్ధి చేస్తామంటున్నారు, విజయవాడ ప్రాంతమే రాజధాని నగరంగా ఎంపిక చేసుకోవచ్చు కదా అనే సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో నిజంగా పారిశ్రామికవేత్తలు భయపడతారా? ఎందుకు అంటే అధికార పార్టీ అయినా విపక్షమైనా రేపొద్దున్న అధికారంలోకి రాబోయే పార్టీ అయినా ఒక స్టాండ్ మీద ఉండాలి. స్టాండ్ మార్చుకుంటున్నారు అంటే ఇటు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం, ప్రజల్ని అయోమయంలో పడేయడం, అంతేకాకుండా పారిశ్రామికవేత్తలను కూడా అయోమయంలో పడేయడం జరగదా? ఇది వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి. లేదా జనాలు కన్ఫ్యూజ్ అయితే మహా అయితే ఓట్లు తగ్గుతాయి, జనాలు కన్ఫ్యూజ్ అయితే అమరావతి ప్రాంతం ఓట్లు మాత్రమే పోతాయి అని అనుకుంటే పారిశ్రామికవేత్తల మాట ఏంటి? అమరావతి నిర్మాణాలు కంటిన్యూ చేస్తారా అంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా కానీ, లేదంటే ఆల్రెడీ టెండర్లు ప్రకటించేసిన కొన్ని ప్రైవేట్ సంస్థలు కొన్ని టెండర్లు తీసుకొని కడుతున్న నిర్మాణాలు కాబట్టి వాటిని ఆపలేకపోవచ్చు. కానీ ఇంతకు మించి డెవలప్ చెయ్యం మేము, మాది కంప్లీట్గా ఫోకస్ అంతా విజయవాడ మీద పెడతాం లేదంటే గుంటూరు మీద పెడతామంటే కనుక ఖచ్చితంగా పారిశ్రామికవేత్తల్లో ఆ భయం రాదా? అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రకటన రేపొద్దున ఎంతవరకు వైసీపీకి కలిసి వస్తుందో, వైసీపీని అధికారంలోకి తీసుకొస్తుందో అనేది పక్కన పెడితే చంద్రబాబు గారు చెప్పింది నిజం చేస్తున్నారా? ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పారిశ్రామికవేత్తలకి మళ్ళీ ఆ భయం మొదలవుతుందా? ఒకవేళ జగన్ వస్తే ఓపెన్గా చెప్తున్నాడు, మా అజెండా మావిగన్ను, మీకు అమరావతి కావాలనుకుంటే టీడీపీకి ఓటేసుకోండి, మావిగన్ కావాలంటే మాకే ఓటేసుకోండి అని చెప్తున్నారు. క్లియర్గా చెప్తున్నారు అంటే పారిశ్రామికవేత్తల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏ మాట అయితే చెప్పారో ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేస్తున్నారా? ఇది పారిశ్రామికవేత్తలు భయపడడానికి కారణం అవుతుందా? వచ్చే పరిశ్రమలు ఆగడానికి కారణం అవుతాయా? లేదు కొత్త పరిశ్రమలు రావాలి అని అనుకుంటే వెనకడుగు వేస్తాయా? ఆ ప్రకటన చేసి వాళ్ళు ఆలోచించుకుంటే బెటర్.